నువ్వు ఆజ్ఞను అతిక్రమించిన, వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టిన, ప్రియ సంగమా నువ్వు ఆలోచించాలి. స్త్రీలలో ప్రత్యేకమైనటువంటి స్త్రీగా నువ్వు కనబడాలి. ఒక ప్రియుడు తన ప్రియురాలను చూసినప్పుడు ఎంతమంది స్త్రీలు అక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రియుడికి తన ప్రియురాలు మీదకే దృష్టి వెళ్ళిపోతుంది. తన ప్రియురాలే అందంగా కనబడుతుంది. అలాగనే ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడో, ఎవరి కోసమైతే తన రక్తాన్ని కార్చాడో, ఆ ప్రియుడు మనల్ని చూసినప్పుడు మన జీవితము, మన యొక్క ఆధ్యాత్మికత, మన యొక్క భక్తి ఆ ప్రభుకు అలా కనబడాలి. ప్రియులారా, 2 భాగాలు అయిపోయాయి. మొదటి భాగంలో ఇకపోతే 2వ భాగంలోనికి వెళ్ళిపోతామా? 3వ వచనం చూడండి. 3వ వచనం, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లే ఉన్నాడు. షూలమితి ఆ ప్రాణ ప్రియుడిని చూసి అంటుంది కదా, అడవిలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు, నా పురుషుడు, నా వాడు అట్లే ఉన్నాడు.